సిద్ధంగా ఉన్నారు. అట్లాగే శరత్ గారు కూడా ప్రస్తుతం, అడ్వకేట్ శరత్ గారు కూడా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ మీరు లైన్ లో ఉండండి. శరత్ గారు వినబడుతుందా? ఎల్లుండి మళ్ళీ విచారణకు పిలిచారు, కానీ ఎర్రవెల్లికి రావడం కుదరదు, నందీనగర్కే వస్తాము, నందీనగర్ లో విచారిస్తామని చెప్పి నోటీస్ ఇవ్వబోతున్నారు. అది పోలీసు వాళ్ళు చేసేటువంటి తప్పిదము. ఇట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఒక డిఫెన్స్ ఏం పుటప్ చేస్తున్నారంటే, ఆయన అసెంబ్లీ అడ్రస్లలో కూడా ఒకటి నందీనగర్ అడ్రస్, ఇంకోటేమో చింతమడక అడ్రస్ ఉంది, చింతమడక అడ్రస్ ఉన్నది కాబట్టి మేము అక్కడికి పంపించినాము అని అన్నారు. టెక్నికల్లీ దట్ ఈస్ కరెక్ట్. బట్ వన్స్ హీ హస్ బీన్ టోల్డ్, అంటే మేము మీ ప్రదేశానికి, సార్ మీరు కనపడుతులేరు, మీరు చెప్పండి. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడైతే అతను తన చాయిస్ ఎక్స్ప్రెస్ చేసినాడో, ఏమని, నేను ఈ ఒక్క రోజు నాకు ఈ ప్రాబ్లం ఉంది, బికాజ్ ఐఎమ్ ది పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నామినేషన్లు వేసేయడానికి లాస్ట్ రోజు బీ ఫామ్ లో విషయంలో ఐ హావ్ టు కో. శరత్ గారు కట్ అయింది మీది. శరత్ గారు ఫోన్ లైన్ జూమ్ లో కట్ అయినట్టుంది. చూడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్, అన్మ్యూట్ ఉందా? అన్మ్యూట్ లోనే ఉంది సార్. చెప్పండి. అతను ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎప్పుడైతే తన ఛాయిస్ ఎక్స్ప్రెస్ చేసినారో, ఏమని, నేను ఒక్కరోజు మాత్రమే ఆయన మినహాయింపు అడిగినాడు, తర్వాత మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని అన్నాడు. ఆయన అక్కడ ఏం ప్రతిబంధకం పెట్టలేదు. అది చాలా తెలివిగా చెప్పినటువంటి మాట. అయితే పోలీసులు ఔదార్యం చూపెట్టేసేసి ఆయన ఎర్రవెల్లి దగ్గరికి వెళ్ళాలా, అంటే ఆర్డినరీ రెసిడెన్స్, పర్మనెంట్ రెసిడెన్స్ అనేది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు అనే విషయం ప్రపంచంలో అందరికి తెలుసు. అంత వైడ్లీ పబ్లిసైజ్డ్ ఇష్యూ. ఎందుకంటే ఆయన హీ స్టేయింగ్ ఎట్ ఫామ్ హౌస్ వాజ్ ఆల్సో ఎన్ ఎలక్షన్ ఇష్యూ. ఎప్పుడు ఈయన ఫామ్ హౌస్ లోనే పడుకున్నాడు, శాసనసభకు మన సెక్రటరేట్ కు రాలేదు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు అని చాలా సార్లు ప్రతిపక్షాలు విమర్శించినాయి. ఈ దేశంలో కూడా ఎప్పుడైతే ఆయన నేను వస్తా, సహకరిస్తా అని అన్నాడో, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన వయసు పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయనకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ప్రదేశంలో ఆయనను వాళ్ళు ఎగ్జామిన్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. అట్లా కాకుండా ఇదేంటంటే అనవసరమైన రభసయ్యడం ఒకటి, ఇంకా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల అంశాన్ని నెరమెరుపు చేస్తూ ఎంతసేపు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రజల మైండ్లలో, ప్రజల ఆలోచనలలో వెలిగేలాగా చేయడమే. పీసీఆర్ వేరే ఆడియోని మ్యూట్ చేయండి దయచేసి. పీసీఆర్ వేరే ఆడియోని మ్యూట్ చేయండి. అట్లా చేసేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నట్టుగా కనబడుతుంది. మరి ఆ సిట్ వాళ్ళు ఆలోచించాల్సింది, ఆయన ఎప్పుడైతే నేను సహకరిస్తానన్నారో ఆయన సహకారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ కెనాట్ సే దట్ హీ ఈస్ నాన్ కోఆపరేటివ్. ఆన్ ది అదర్ హ్యాండ్, if KCR goes to the court that the police are trying to twist my arm, I have expressed my desire to appear before them, but only on one particular day I had some difficulty. I gave him the option to choose the date and I have chosen the venue because of my age and my other requirements అని అంటే, అందులో అతను ప్రతిపక్ష నాయకుడు. మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. అంటే ఇది చీఫ్ ఆఫ్ ది పోలీస్ టు హ్యావ్ ఇండికేటెడ్ దట్ నేను ఇక్కడే చేస్తా, మీరు ఇక్కడికే రండి అని అనడం చాలా తప్పు. ఓకే. సో ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. సోమా భరత్ గారు